నమస్తే, నేను అరవింద్. మీరు చూస్తున్నారు ఇండియా 9 టీవీ. ఇండియా ఇన్సైట్కి స్వాగతం. రామ్ మాధవ్ అనే పేరు మీరు వినే ఉంటారు. ఆయన వ్యక్తిత్వం, ఆయన రాజకీయ ప్రయాణం, ఆయన మాట్లాడే విధానం ఇవన్నీ చూస్తే ఒక ప్రశ్న తప్పకుండా వస్తుంది. ఆయన నిజంగా ఎవరి పక్షంలో ఉన్నాడు? భారత్ పక్షమా లేక భారత్కు వ్యతిరేకమా? భారతీయ జనతా పార్టీకి అనుకూలమా లేక వ్యతిరేకమా? లేదు అంటే తనకు తానే ఒక వేరే అజెండా నడుపుతున్నారా? ఇది ఎందుకు అంటున్నాను అంటే ఇటీవల అమెరికాలోని హడ్సన్ ఇన్స్టిట్యూట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రిని అవమానించేలా ఉన్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఆ వేదికపై మాట్లాడుతూ ఆయన ఏమన్నారో తెలుసా? అమెరికా భారత్ను ఇరాన్ నుంచి చమురు కొనొద్దని చెప్పిందట. భారత్ విన్నదట. రష్యా నుంచి కొనొద్దని చెప్పిందట. భారత్ విన్నదట. అమెరికా 50% టారిఫ్ విధించిందట. భారత్ అంగీకరించిందట. అలాగే ట్రేడ్ డీల్లో 18% టారిఫ్ కూడా భారత్ ఒప్పుకుందట. ఇవి 4 విషయాలు పూర్తిగా విరుద్ధం. ఇవి కేవలం తప్పు సమాచారం కాదు, దేశానికి నష్టం కలిగించే సమాచారం కూడా. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న. ఇదే మాటలను రాహుల్ గాంధీ అమెరికా వెళ్ళి చెప్పి ఉంటే దేశంలో ఏ రియాక్షన్ ఉండేది? ఒక్క క్షణం ఆలోచించండి. జిల్లా స్థాయి నాయకుడి నుంచి జాతీయ స్థాయి వరకు విమర్శల తుఫానే వచ్చేసేది. దేశాన్ని అవమానించారు అని ఆరోపణలు కూడా వచ్చేవి. కానీ ఇక్కడ రామ్ మాధవ్ మాట్లాడితే మౌనం ఎందుకు? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఆయన తర్వాత ట్వీట్ చేసి నేను చెప్పింది ఫ్యాక్చువల్గా తప్పు అన్నారు. అంటే సమాచారం తప్పు అని ఒప్పుకున్నారు. కానీ దేశానికి జరిగిన నష్టం గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇక్కడే సమస్య మొదలవుతుంది. ఎందుకు అంటే భారత ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంగా చెప్పింది, మనకు స్ట్రాటజిక్ అటానమీ ఉంది. మన ఎనర్జీ సెక్యూరిటీ కోసం అవసరమైన చోట చమురు కొనుగోలు చేస్తాం. ఎవరైనా ఒత్తిడి తెచ్చినా మన నిర్ణయాలు మనమే తీసుకుంటామని. అయితే ఇలాంటి సమయంలో ఒక ప్రముఖ వ్యక్తి వెళ్ళి భారత్ అమెరికా మాట వింటుందని చెప్పడం ఏం సూచిస్తోంది మనకు? ఇది కేవలం రాజకీయ వ్యాఖ్య కాదు, ఇది అంతర్జాతీయ స్థాయిలో ఒక నేరుగా వెళ్ళే మెసేజ్. ఈ 4 విషయాలు అబద్ధం. భారత ప్రభుత్వం తన స్ట్రాటజిక్ అటానమీ, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి విషయంలో రాజీ పడబోమని పార్లమెంట్లోనే స్పష్టంగా చెప్పారు. మరి రామ్ మాధవ్ విదేశీ గడ్డపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు? చిన్న స్పష్టీకరణతోనే ఈ విషయం ముగిసిపోదు. ఎందుకు అంటే ఇది ఏదో వ్యక్తి సంభాషణలో చెప్పిన మాట కాదు. ఇది అంతర్జాతీయ వేదికపై ప్రపంచం మొత్తం చూస్తున్న సమయంలో చెప్పిన వ్యాఖ్య. అలాంటి వేదికపై చెప్పిన ప్రతి మాట దేశ ప్రతిష్టతను ప్రభావితం చేస్తుంది. భారత్ ఎప్పుడు తన స్ట్రాటజిక్ అటానమీ విషయంలో రాజీ పడలేదు, పడదు కూడా. ఇది కేవలం ఒక పాలసీ కాదు, ఇది దేశ గౌరవానికి సంబంధించిన విషయం. భారత్ ఎప్పుడు తన స్ట్రాటజిక్ అటానమీ విషయంలో రాజీ పడలేదు, పడదు కూడా. ఇదే విషయాన్ని పార్లమెంట్లోనూ అంతర్జాతీయ వేదికలపైన స్పష్టంగా ప్రభుత్వం చెబుతోంది. మన దేశానికి ముఖ్యమైనది మన ప్రయోజనం, మన ఎనర్జీ, మన సెక్యూరిటీ, మన ఆర్థిక స్వావలంబన. కానీ రామ్ మాధవ్ వ్యాఖ్యలు వినిపించిన విధానం చూస్తే భారత్ ఇప్పటికే అమెరికా ఒత్తిడికి లోబడి తన స్వతంత్ర నిర్ణయాధికారాన్ని వదిలేసినట్టుగా ఒక ఇమేజ్ ప్రపంచానికి వెళ్ళింది. ఇది ఒక పెద్ద డ్యామేజ్. అందుకే ప్రజలు ఇప్పుడు ఒక కీలక ప్రశ్న అడుగుతున్నారు. రామ్ మాధవ్ మరియు రాహుల్ గాంధీ మాటల్లో తేడా ఏమిటి? ఒకరు మాట్లాడితే దేశద్రోహం అంటాము, మరొకరు మాట్లాడితే మౌనం పాటిస్తామా? ఇది కేవలం వ్యక్తుల విషయం మాత్రం కాదు. ఇది వ్యవస్థపై, ప్రమాణాలపై ఉన్న ప్రశ్న. ఈరోజు ఒకరు ఇలా మాట్లాడారు, చర్య
ఎలాంటి చర్య లేకపోతే రేపు మరొకరు కూడా ఇలాగే చేస్తారు. అప్పుడు ప్రపంచానికి వెళ్ళే సందేశం ఏమిటో తెలుసా? భారత్లో అధికార పార్టీకి చెందిన వాళ్ళే ప్రభుత్వ స్టాండ్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనే భావన వెళ్తుంది. దేశ గౌరవం అంటే మాట కాదు, అది ప్రతి భారతీయుడి గర్వం. స్వాభిమానం అంటే భావోద్వేగం కాదు, ఇది నిర్ణయాల్లో కనిపించాలి. రామ్ మాధవ్ ప్రస్తుతం భారత ప్రభుత్వంలో లేరు, పార్టీలో కీలక పదవిలో లేరు. ఆయనను బీజేపీ నుండి ఆర్ఎస్ఎస్కు పంపి మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చారు. ఆర్ఎస్ఎస్ రెండో కీలక నేత దత్తాత్రేయ హోసబల సమక్షంలో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అందుకే ఎవరైనా సరే, ఎంత పెద్దవారైనా సరే, దేశ ప్రతిష్టకు నష్టం కలిగిస్తే దానిపై చర్యలు ఉండాల్సిందే. గతంలోనూ ఇలాంటి ప్రవర్తనే ఉండే, ఇదేం మొదటిసారి కాదు. 2019లో బీజేపీకి సొంతంగా మెజారిటీ రాదని, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని ఒక విదేశీ పత్రికకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు ఆయన. అంటే మోదీ గారి ఇమేజ్ తగ్గుతుందని చెప్పే ప్రయత్నమే కదా చేసింది. ఇక అమెరికా టారిఫ్ విధించినప్పుడు మోదీ గారు ట్రంప్కు ఫోన్ చేస్తే బాగుండు అని ఆయన ఒక వ్యాఖ్యానాలు చేశారు ఆయన. ఇవన్నీ చూసి ఒక ప్యాటర్న్లా కనిపిస్తాయి. అయితే ప్రశ్న మళ్ళీ అదే, ఎందుకు, ఎవరి కోసం, ఏ ఉద్దేశంతో? ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం రావాలి. ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేయడం సరైంది కాదు. దీనిని పూర్తిగా పరిశీలించాలి. బాధ్యత ఎవరిది అనేది నిర్ణయించాలి. అప్పుడే దేశ ప్రతిష్టను కాపాడబడుతుంది. రామ్ మాధవ్ మాటలు వింటుంటే కాంగ్రెస్ నాయకులు మాట్లాడినట్టుగా ఉంటుంది. భారత్ అమెరికా ఒత్తిడికి లొంగిపోయిందని చెప్పడం ద్వారా ఆయన దేశ ప్రతిష్టను దిగజార్చారు. ఆయన తన తప్పును కేవలం ఫ్యాక్చువల్ వల్ల ఇన్కరెక్ట్ అనే వాస్తవ విరుద్ధం అని సరిపెట్టుకుంటే సరిపోదు. భారత ప్రభుత్వం, బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ దీనిపై కఠినంగా స్పందించాలి. దేశం కన్నా ఏ పార్టీ, ఏ వ్యక్తి కూడా ముఖ్యం కాదు. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి విశ్లేషణల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు భారత్ మాతాకి జై. జై హింద్.